వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. కేంద్రంలో అధికారం ఎవరిది? దక్షిణాది రాష్ట్రాల తీర్పే కీలకం. సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదికి ఇప్పటి వరకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ లోక్సభలో అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా అవతరించి దాదాపుగా విపక్ష పాత్రని పోషించింది. అయితే అప్పుడు ఉన్నది ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అవి 2 రాష్ట్రాల మధ్య విడిపోయాయి. తెలంగాణలో 17, ఏపీలో 25 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత తగ్గింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ చాలా వరకు ప్రాంతీయ పార్టీల హవా ఉండడంతో సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ఈసారి అలా కాదు. ఉత్తరాదిన కాంగ్రెస్ బలహీన పట్టం, అదే సమయంలో దక్షిణాదిన పుంజుకుంటూ వస్తున్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ సాధిస్తున్న పట్టును దెబ్బతీయడం ప్రధానంగా టార్గెట్గా మారింది. అదే సమయంలో దక్షిణాదిలో పార్టీ బలహీనతను దక్షిణాదిలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ద్వారా భర్తీ చేసుకొని కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడానికి భాగస్వామ్య పక్షాలను ఆకర్షించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. దాంతో సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందన్న దానిపైనే కేంద్రంలో కొలువుదేరబోయే కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందుకే తనకు పట్టు ఉన్న దక్షిణాదిపై సహజంగానే కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తే కాంగ్రెస్ ముక్త భారత్ను సాకారం చేయలేకపోయినా దక్షిణాదిలో ఆ పార్టీ మరింత బలోపేతం కాకుండా చూడటమే లక్ష్యంగా బీజేపీ కూడా ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ని పెట్టింది. వాస్తవానికి దక్షిణాదిలో బీజేపీకి కర్ణాటకను మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్టెక్ అయితే లేదు. ఇక కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఆ పార్టీ ఉనికి, ఓటు కూడా నామమాత్రమే. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏదో మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా అధికారంలోకి వచ్చేంత బలం కానీ ఓటు కానీ ఆ పార్టీకి లేదు. ఇక ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా ఏవో కొన్ని స్థానాలకు పరిమితమవుతూ వస్తోంది. అటువంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఒంటరి పోరు ద్వారా చెప్పుకోదగ్గ లోక్సభ స్థానాలను గెలుచుకోగలమన్న ధీమాతో ఉంది. తమిళనాడులో కూడా జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్రయత్నాలు చేస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దూకుడుతో అక్కడ కొద్ది మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ను చూసిన తర్వాతే అక్కడ కమలం వికాసం ఎలా ఉందో చెప్పగలం. ఇక ఏపీలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. సొంతంగా బలోపేతం అవ్వడం సంగతి అటుంచి పొత్తు కుదుర్చుకున్న భాగస్వామ్య పార్టీల నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అనుమానమేనని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఇక కేరళలో ఇప్పటికీ వామపక్ష ఆధిపత్యమే కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్ణాటక మాత్రమే. ఆ రాష్ట్రంలో మాత్రమే బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకోగల విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్కు దక్షిణాదిలో పెరుగుతున్న పట్టుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేక దృష్టిని సారించడంతో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. అందరి దృష్టి ఈ రాష్ట్రాలపైకే మళ్లింది. ప్రతి రాష్ట్రం నుంచి లోక్సభలో కనీస ప్రాతినిధ్యం అన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరి దక్షిణాది ఓటర్లు ఏం తీర్పు ఇస్తారనేది వేచి చూడాల్సిందే.